ఇలా ఇంకోటి మెయిన్ మన ఇదిలో చూడాల్సింది వచ్చి ఒక్కొక్క స్టెప్ కాని విండు అర్జునుని ఏం చేసేంటంటే రీజనింగ్ ఎంచుకునే వచ్చేయండి. ఈ మనసులో బాధిపవినవాండు ఆటోమేటిక్ గా ఇంటలెక్చువల్ అని వాడు ఎట్టా బాధిக்கப்பడేండు అనేదాన్ని వాడు చెప్పుకొచ్చేయండు. ఏం చెప్పేండు శ్రేయ నా శ్రేయ అనుపశ్యామి హత్వా స్వజనం ఆహవే అట అనేసి 33లో చెప్పినాడు. అంటే ఒంటో ఏర్పడే ఆ ప్రచనల్ని పూర చెప్పి ఆనగా నాకు ఈ స్వజనాన్ని మన ఈ ఉరవినర్లని సంపేదానించి ఒక్క నన్మేని నాకు తెలాలేదు అట అని చెప్పిండు. రీజనింగ్ మనసుకు నేను చెప్పినాను మనసులో బాధికపడేది ఎట్టా బుద్ధిలో బాధికపడుతుంది అనేదానిని చూసాము. అదే శోకనే మోహంగాని పరిమళించుతుంది. ఆ శోకంగా ఆ రాగం పట్టుగా ఉండేదే శోక మోహంగా అవుతుంది అనేదాన్ని చూసాము. దాని నుంచి వాడు ఏం చెప్పిండు ఆ ధర్మానికి అధర్మానికి వాడికి ఆ కుళపం వచ్చేసింది. సరి ఏది తవరు ఏది అనేది తాని పురించకుండా వాడు ఆ మన అழுத்தாలో ఈ లైఫ్ வாழ்க்கைనేని మీనింగ్లెస్ అర్థం లేదు ఈ வாழ்க்கைకే అనేదాన్ని వాడు చెప్పిండు. அடுத்து 32வதுல ஏன் చెప్పిండు வெற்றி రాజ్యం ఈ ఇన్బం ఇది ఏది వదిలేని నే విరుంబలేదు. ఈ నుంచి ఏం ప్రయోజనం ఈ வாழ்க்கை నుంచి ఏం ప్రయోజనం అటనిసి 32లో చెప్పిండు. అన 33 34లో తిరువి పొలం మీద ఆరంభించండి. ఇందరు ఉండారు దోరు కోసం మన ఈ రాజ్యం అన్నిని కావలేనించేమో వాళ్ళందరూ వాళ్ళ సెల్వాన్ని వాళ్ళ ప్రాణాన్ని ఉడిసిందుకు రెడీగా వాళ్ళు ఇక్కడ వచ్చి తెక్వా అంటే దాని ఉడిసి అర్థం. ఉసురుని ఉడిసి వాళ్ళు రాలా, వాళ్ళు ఉసిరుని ఉడిసిందుకు రెడీగా వండుకుని ఇక్కడ వచ్చి నిలుచుకుంటారు. వాళ్ళ కోసమే మన ఇది అన్ని కాపాడాలా, దీని అన్ని వెట్రి కొల్లాలా నించేమో ఈ రాజ్యాన్ని సుఖాన్ని అన్నిని. కాబట్టి వాళ్ళందరూ దాని పూర త్యాగం చేసి ఇక్కడ వచ్చి నిలుచుకుంటారు అనేట్టుగా 34, 33, 34లో చెప్పినాడు. அடுத்து 35లో వాళ్ళు నన్ను చంపితే కూడా నే వాళ్ళని చంపిందుకు రెడీగా లేదు, నే వాళ్ళని చంపిందుకు విరుంబలా, ఉలకని ఇస్తే కూడా నే వాళ్ళని చంపిందుకు విరుంబలేదు. అట్ట ఉన్నప్పుడు ఈ భూమి నుంచి ఈ వట్టి చిన్న రాజ్యాన్నించి ఏం యూస్ అట అనేసి 35లో అడిగినాడు. அடுத்து 36లో నాకు వీళ్ళని చంపేదిలో ఒక మహిళచిని ఉండటం తెలాలా, ఈ కొడుంపావిల ఆతతాయి అంటే 5 ఆ పంచమహాపాదకాలు అని చెప్పినారు. దానిలో నేను ఒకటి మారి చెప్తా. అది వచ్చి తీ వైతల్ విషం ఇచ్చేది, ఇల్లుకు తీ పెట్టేది అనగా మనిషిలాగా విషం ఇచ్చేది. ఇంకోటి వచ్చి సెల్వాలు వాళ్ళ సెల్వం నీలాలు దీంతో అపహరించేది అనగా. ఇంకా அடுத்தது వచ్చి ఆయుధం లేని వాళ్ళని చంపేది, ఆయుధం పెట్టి చంపేది. అభిమన్యుని వాళ్ళు చేశారేగా, అదాவது వాడికితో ఆయుధం లేదు, అందరు ఆయుధం పెట్టుకు వాడిని చంపినారు. అట్ట మారి ఆ ఆయుధం లేని వాళ్ళని ఆయుధం పెట్టి చంపేది. ముందటి కాలాలో అది ఇంత ఉద్దే గమనించే శత్రు పోరంటే ఏమి వాళ్ళు విల్లు పెట్టుకు పోరు చేసినారంటే ఇంకొకరిని ఆపోజిట్ సైడ్ లోని విల్లే పెట్టుకుని చెయ్యాలి. వాళ్ళు ఎత్తితే వాళ్ళు పెట్టే జోడ వేయాలి. అట్ట వాళ్ళ ఈకులో ఉండే వాళ్ళతోనే వాళ్ళు జోడ వేస్తారే తవర అట్ట నిండా రూల్స్ ముందర పెట్టుకునే చేస్తా ఉండేది. అనగానే ఇది అన్ని నేని మారిపోయింది. మన ముందర చదివేప్పుడు తమిళ బుక్ లో పాటలో అంతా చదివింటు ఆనిరై కవర్దల్ అటనిసి మొదట వాళ్ళు వచ్చి మనుషులతోనే జోడ వేయరు, ఆవులు వాళ్ళ నాటు ఆవులు అనే కవర్ందుకు పోతురు. ముందర అదే మెయిన్ ఇదిగా ఒక పోర్ అంటే మొదట పోయి వాళ్ళ తావులో ఉండే ఆవులని అన్ని కవర్ందుకు వచ్చితురు. అట్ట మరే ఇది నడుస్తున్నాం. ఇది ఇంతని మన ఇప్పుడు దినాలు అవంగా అప్పుడేని సత్యుగాలు ఉండి త్రేతాయుగం అనగా ద్వాపర యుగం రాగానే అది అన్ని నేని అழிంచుకునే వచ్చింది. ఇప్పుడు చెప్పనే కావాల్సిందా కలియుగాలో ఇంకా అన్ని కళాచారాలు అన్ని నేని వద్ద మోసవి ధర్మం అంటే ఎవ్వో కిలో అనే అలవుకు మన అన్ని వచ్చాము. దానే వండు
ఇండైరెక్టా చెప్పునే వచ్చేరు. యాక్చువల్గా దీన్ని వచ్చి మన దీని అన్నినేని మన డే టు డే లైఫ్ లో చూతా ఉండాము. ఈ కలియుగలో కన్నారే అన్ని నడుతానే ఉంది. దాని ఇక్కడ ఈ మూలంగా మన గీత మూలంగా తెలుసుకుంటున్నాం. సరే, తస్మా அடுத்து 37 ఏం చెప్పిండు, ఈ వీళ్ళని సంపేదానించి వీళ్ళు ఈ పాపం ఉండే వాళ్ళని సంపేదానికి మనకు తగుది కూడా లేదు. వీళ్ళని సంపి మనకు ఒక మகிழ்ச்சிని వచ్చేది లేదు. అదావదు ఇక్కడ వానికి ఆ మోహానించి మహిழ்చి అనేదే తిరిగి చెప్పేస్తుండ. ఈ స్వజనాన్ని సంపేదానించి మనకు ఒక ఇన్బ వచ్చేది లేదు, ప్రీతి వచ్చేది లేదు, సుఖం వచ్చేది లేదు అనేది. యాక్చువల్గా ధర్మం పడి చూసేప్పుడు సుఖం పెద్దనా ధర్మం పెద్దనా అనేప్పుడు ధర్మాని కోసమే మన వచ్చి வாழ்க்கைని లీడ్ చేసే మన வாழ்க்கையினுடைய ఆ నోకనేని ధర్మనే తవర మహిழ்చి అనేది సెకండరీయే. మొదట ధర్మ అర్థ కామ మోక్ష అనే చెప్పుతారు. అరం పొరుள் ఇన్బం వీడు మనోడియ வாழ்க்கையின் నోకం ఏమి అనేది కూడా అప్పుడు మారిపోతుంది. ఆ మోహం వచ్చేప్పుడు అది కూడా మనకు ఆ బుద్ధి కుళపం నుంచి మది మయక నుంచి ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది కూడా పురించుకోలా. అట ఆ మనసు ఎట్టా అట పోతా ఉంది అనేది మన మనసునే మనకు బాధ్యత మనకు పురించును. సరే, ఇప్పుడు 38, 39 సేరి సూత రెండు ఒకే అర్థం సేరి తొడర్ந்து వచ్చేదానిచి రెండు సేరి సూత. యత్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం జ్ఞేయమస్మాభిః పాపాతస్మాన్ నివర్తితుం కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన యది అపి ఏతే న పశ్యంతి లోభో అపహత చేతసః కులక్షయ కృతం దోషం మిత్ర ద్రోహే చ పాతకం కథం న జ్ఞేయం అస్మాభిః పాపాత్ అస్మాన్ నివర్తితుం కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భిః జనార్దన. ఏం చెప్పిండు, ఏ కృష్ణరే కుల నాశానించి ఈ కులక్షయ ఫస్ట్ 38లో రెండవది లైన్స్ ఉండా కులక్షయ కృతం దోషం. அதாவது ఈ కుల నాశానించి ఏర్పడే ఆ అழிவு ఆ కులక్షయ కృతం దోషం ఇది వచ్చి ఈ పోర్ని ఉடைய విளைவுలని அடுத்து చెప్పింది ఆరంభించేది. దీనిలోండి 38, 39లోండేని ఈ போர்னால ஏற்படே விளைவுல எஃபெக்ட்ஸ் போர் நடத்த అన్ని నిండా మొబైల్ చచ్చేప్పుడు ఆ తలైవర్లు ఇంటి కుటుంబ తలైవర్లు చచ్చిపోతే అక్కడ వచ్చి ఆ కులనేని అలింజిపోతుంది అనేదాన్ని ఇక్కడ చెప్పింది. ఆ కుటుంబ తలైవన్ చచ్చిపోయినంటనేని ఆ కుటుంబానికి పాదుగాపు అనేది లేకుండా సకాపోతుంది. అట్ట వాళ్ళుடைய అక్కడ ఇక్కడ వచ్చి అందరు తాతలు జోడ వేసింది వచ్చిండారు, అయ్యలు జోడ వేసింది వచ్చిండారు, అనగా కొడుకులు జోడ వేసింది వచ్చినారు, మనాండ్లు జోడ వేసింది వచ్చారు. ఇట్ట ఆ కుటుంబాలు ఉండే మొవాళ్ళు అందరినీ జోడ వేసింది వచ్చితే అక్కడ ఆ కుటుంబాల్లో ఏం పాదుగాపును అట్ట పాదుగాపు లేనప్పటికీ ఆ ఆండాలుగా అన్ని ఒక పాదుగాపు లేని దానించి అక్కడ వాళ్ళుடைய కర్పుని ఇళందే అలవుకు అక్కడ ప్రచనలు వచ్చును. ఆ ప్రచనలు వచ్చేప్పుడు ఆ కుటుంబాల ఆ బిడల్ని పెంచేదో ఎత్తుకొచ్చేదో అది అన్ని లేని కష్టం అవసరం అనేదాన్ని కొంచెంగా ఇక్కడ ఆ కులం అழிஞ்சிపోతనే కులం ఆ ఫ్యామిలీ ఉடைய ట్రెడిషన్లు ఆ కల్చరల్ వాల్యూస్ ఆ కళాచారం అనేది చెప్పేమిక అదింత సకాయిందంటే ఆ కుల ధర్మాలు ఆ వర్ణాశ్ర ధర్మాలు అన్నినేని పొయ్యేప్పుడు ఆ ఫ్యామిలీ వచ్చి బాగా లీడ్ చేసింది వెళ్ళవదు, ఆ బిడ్డల్ని బాగా పెంచింది వెళ్ళవదు. కరెక్టా అమ్మాయ తాత అవ్వ అదావదు దీనిలో ఎంత బాగా చెప్పిండారు తెలిసిన స్వామి. అదావదు
ఈ ధర్మం అనేదేని ఆ మూడు ఇది இதெல்ல ఉండాల. அதாவது ఏమేమింటే మనuடைய వాల్యూస్ అంటే నద్గుణంగల్. ధర్మం కావాలంటే మనకు మనసులో మంచి గుణాలు ఉండాలి. మంచి గుణాలు అనేప్పుడు మనకు అందరికీ తెలుసు, అహింసై, సత్యం, అన్బు, పణివు, అడకం అట మరి ఏకపట్ట ఇది అన్ని నేని దానితో ఇంకా గీతలోనేని కడేసిన వెనకాతి 13వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో అన్నిలో చెప్పేది ఆన సూతాడి. ఏற்கனவே మనకుని జనరల్ అనే తెలుసును వాల్యూస్ పண்புகள் అంటే ఏమి. ఆ పண்புలు ముఖ్యంగా ఉండాలి. పண்புలు ఉండాలి. యాటిట్యూడ్స్ భావనలు. ఆ భావనలు అనేప్పుడు భావనలు అంటే ఏమి, ఒక్కొక్కటిని దైవీకంగా చూసేది. ఒక్కొక్క ఏ మనిషిగా ఉంటున్నాலும் ఏ పొరులుగా ఉంటున్నాலும் మన కళాచారాలో ఒక సూర్యన్ అంటున్నాலும் చంద్రన్ అంటున్నాலும் ఒక నది అంటున్నాலும் అన్ని నేని దైవీకంగా తలిసి దాని మొక్కి మన ఒక్కొక్క செயల్ని చేస్తాము. ఏ ఫంక్షన్ అంటున్నాலும் మొదట అన్నిని మొక్కి ఆనగనే చేస్తాము. దానికి ఆ రిచువల్స్ అనేది వద్దే మనకు హెల్ప్ చేసింది. ఇప్పుడు ధర్మాన్ని మన ఫాలో చేసేదానికి ఈ మూడు వద్ద ముఖ్యమనేది. వాల్యూస్, ఆ వాల్యూస్ ఉంటే నற்பண்புகள், యాటిట్యూడ్స్ అంటే భావనే. ఏ భావనతో ఒక్కొక్క మనిషితోని మనం పలకేము, ఏ భావనతో ఒక్కొక్క పొరుల్ని మన హ్యాండిల్ చేసేము, ఒక్కొక్క పొరుల్ని ఎట్టా దాన్ని మన నడుతున్నాము అనేది దాని వద్ద ముఖ్యం. మన భావన ఎట్టా ఉందో అది మారి ఆ దిల్లోండి మనకు బలన్లు తవళును అటనేప్పటికి ఈ వాల్యూస్ ని యాటిట్యూడ్స్ ని వద్ద ముఖ్యం. యాటిట్యూడ్స్ మట్టు లేదు, రిచువల్స్ అంటే ఈ நம்ம நற்பண்புகள்ని ఈ భావనని ఎట్టా సూంచడో అది ఈ రిచువల్స్. మనం చేసే செயల్ని పట్టుగా రిచువల్ ఉంటే ముందర మారి వేల్వి అట్టమారి నడతేది మట్టు లేదు. మనం డే టు డే లైఫ్ లో ఒక అమ్మ ఎట్టా ఉండాలి, అయ్య ఎట్టా ఉండాలి, ఆ వాళ్ళ కడమే తాతైతా ఉండాలి, అవ్వైతా ఉండాలి, కూడా ఉరవినరులు ఎట్టా ఉండాలి అని ఆ ఇది పూరానేని ఓ వాళ్ళ செயల్లోనే వాళ్ళు సూచిస్తుంట. ఇప్పుడు వచ్చి ముందటి కాలాలో మన అవ్వ తాతలు వాళ్ళని దాన్ని చూసేప్పుడు తెల్లాటలు వేసి ఆ ఒక్క ఎట్టా వద్ద ఇదిగా వాళ్ళు ఉండినారు అనే దాన్ని మన మనసులో ఎంచి చూసేప్పుడు తేనమనిందా ఎంచి చూసేప్పుడు ఇప్పుడుని ఆ కరెక్టా ఆ దేవుని మొక్కి ఆ అన్ని వండంగానే ఎత్తుపోయి ముందాత ఎత్తు వచ్చి పెట్టి ఆ దేవుడికి ఆడ ముందాత ఎత్తు వచ్చి పెట్టి అట మారి క్లియర్ వాళ్ళుடைய లైఫ్ ఏని వాళ్ళు చేసే ఆసనాస్ అన్ని బిడలకు తగ్గట్టు వండి వేసేదిలోండి అనగా వాళ్ళుடைய అందరితో పழగే విధం, ఒక్కరిని తప్పు చెప్పకుండా వాళ్ళు అందరితో బాగా మాట్లాడే ఆ ఇనియ గుణాలు అన్ని నేని మనకొచ్చి ఒక మంచి ఒక అదే రిచువల్ అనేది. ఒక్కొక్కరు నడుచుకునే తన్మై అదింతాని ఈ మన వచ్చి చిన్న బిడలాకొచ్చి ఒక్కటి చెప్పియే ఇయ్యాల్సింది లేదంట. ఆ ధర్మం ఆ 5 వయసు దాకా బిడల్ని రాజా మారి పెట్టుకోవాలంట. ఆ వాళ్ళు వచ్చి చూసేని ఆ బిడలు వచ్చి అమ్మాయిలు ఆ పేరెంట్స్ పెద్దలు అందరినేని ఎట్టా నడుచుకుంటున్నారు, ఏం నడుచుకుంటున్నారు అనే దాన్ని చూసేని వీళ్ళు పెరిగేదానికి దాన్ని బేస్ చేసే మన మైండ్ సెట్ అన్ని నేని ఆ మనకే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చేది, సుయ మర్యాదే ఆ సుయ మర్యాద వచ్చేది ఆయనకొచ్చి మన అన్ని ఇదిలోని అదావదు ఎట్టా కల్చరల్ వాల్యూస్ దా ఉంది, ఎట్టా డైలీ తెల్లాట ఎన్ని గంటలు లేవాలే, దేనికోసం అది చేసేది, అది చేసేప్పుడు ఎంతో ఒక మనసుకు నెమ్మది అవుతుంది అనేది తాని బాగా పురుంజుకుందుకు వెళ్ళవును. ఒక్కొక్క రిచువల్ ని ఎంత ఒక్కొక్క செயల్ని ఒక్కొక్క ఫంక్షన్ లేకపోతే ఏదిని వాళ్ళు ఎంత బాగా చేసినారు, అందరినీ టుగెదర్నెస్ అందరూ సేరి ఉండేదానికి ఒక వాய்పుని ఏర్పడితేదానికి ఎంత బాగా వాళ్ళు ముయర్చలు చేశారు అనేది తాని మన ఎంచంగా అదే ఆ రిచువల్స్ ఈ 3 ఉంటేనే ధర్మం అనేది నిలచి ఉండుంటా. ఈ మన భావనే ఎట్టా భావనలో అందరినీ ట్రీట్ చేసేమో, అందరితో ఎట్టా ఏ భావనలో అందరితో పழగేమో అనగా నற்பண்புలు మనతో ఎట్టా నற்பண்புలు పెట్టుకుంటాము. అది మట్టు లేదు, ఈ రెండుని మన செயల్లో అది
మనకు విడల ముక్కోరుకు తెలాల మన చేసేదిలోనేని అది వచ్చి రిఫ్లెక్ట్ అవ్వాలి, ప్రతిఫలించాలి. అన్ని మన ఒక్కొక్క మన ఏం చేసినాலும் తెల్లాట లెవిసేదిలోని నైట్ పండుకునేదాకా మనముடைய ఒక్కొక్క అసైవులోని ఆ భావనే ఆ ఒక నற்பண்புలు అన్నినే வெளிப்பడాలంట. అట్ట ఒక లైఫ్ లీడ్ చేయాలి అట అని చెప్పారు. అట్ట అది వచ్చి ఈ కుల క్షయ కృతం దోషం ఈ వారి నుంచి పోర్ నడిసేప్పుడు ఏమవును, ఆ అయ్యలు తవరిపోతున్నాడు, తాతలు తవరిపోతున్నారు. అటానేప్పుడు ఈ బిడ్డ చూసి వాళ్ళిందుకు అక్కడ ఒక్కరినే లేదు. అప్పుడు అక్కడ ఏమి అన్ని నేని అక్కడ ఏమవుతుంది, కులాని క్షయం నశించిపోతుంది. మిత్ర ద్రోహేచ పాదకం. మిత్ర అంటే నண்பర్లు. ఆ పేరాసై ఉండేదానికి నண்பర్లాకుని తీమై విళవిస్తున్నారు. నண்பర్లు అనేప్పటికీ ఒక్కొక్కరికి బంధువులలోనేని ఉరవినర్లోనేని ఒక్కొక్కరు వాళ్ళ వీళ్ళకి తీమె చేసేది, ఇంకొకరికి తీమె చేసేది అట్టనిసి ఆ కుటుంబ రోగులేని అన్ని ప్రచనలు వచ్చింది. దానే ఇక్కడ చెప్పారు. ఆ పాదకానింత చేసిందిగా ఆరంభిస్తున్నారు. దేనికోసం? లోభ అపహత చేతసహ. లోభ అంటే பேராசை. அதாவது నాకే అన్ని కావల, నాకు నాకుండే దీనికి ఉరిమై అనేదిలో నాకు ఆ సొత్తులు కావల, నాకు ఇదింత కావల పేరాసైలో ఆ అరివుని అపహత చేతసహ. అపహత అంటే ఎలంచారు దేని మనసుని. దేనిలో ఈ పేరాసై అనేదిలో మనస్సుని ఎలందిన వాళ్ళుగా అవిత్తున్నారు. అట్ట ఉండేదానించి ఈ కులోని నాశవుతుంది. ఈ మిత్రానికి నண்பర్లు బంధువులకు వాళ్ళకుని ద్రోహం చేసిందిగా ఆరంభిస్తున్నారు. ఇది వీళ్ళని అదాவது యతి ఏపే యది యది అంటే அப்படி இருப்பதால் என்றாலும் கூட ఇఫ్ అనే అర్థం. ఏతే ఏతే అంటే ఈ ధృతరాష్ట్రులకు ఇది ఇంత తెలాల. దేనించింటే వాళ్ళు ఆ పేరాసై కొండ మనస్సు ఉండేదానిచ్చి వాళ్ళకి ఈ సొత్తు రాజ్యం ఇది మట్టునే కావలే అనే దల్లోనే వాళ్ళ నోకం పూర ఉండేదానిచ్చి దల్లోనే మనసుని ఆழ்ந்து పెట్టు దల్లోనే అమిழ்దిన మనస్సు పెట్టుకుండేదానిచ్చి వాళ్ళకొచ్చి ఈ కుల క్షయం ఈ కులాన్ని అழிஞ்சுபோனே ఈ పోర్ సేత కులాలు పూరా అழிஞ்சுபோను మన నண்பர்களுக்கு తని ఈ ద్రోహ చేసేట్టుగా అవసరే పాదకమేని ఈ తమారి செயல்తా చేసేట్టుగా అవసరే అనేది ఇంత వాళ్ళు పురించుకోలేదు. నా పశ్యంది ఇంత వాళ్ళు చూడలేదు అని అర్థం. ఇది ఏం చెప్పింది అర్జునన్, వాళ్ళు చూడవత్తనాలు మన చూసేమేగా కులక్షయ 39లో 2వ లైన్ కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భిహి అంటే ఈ కుల నాశానిని దాని విలైవులని అలివులని తెలివిగా చూసేవాలేక మన అట్ట మన చూసేదానిచి మన దేనికి దల్లోండి ఆ పాపాత్ అస్మాత్ పాపాత్ ఈ పాపాలోండి నివర్తితం అంటే దాని గుడిసి ఈ పాపాన్ని తవిర్తిందుకు. నివర్తి అంటే దల్లోండి విళకిందుకు దల్లో ఆ పాపాన్ని తవిర్తిందుకు ఉంటే దీని కథం జ్ఞేయం అస్మాభికి దాని దేనికి మన అది మనకంటే తెలవండపోవచ్చు. వాళ్ళకి కులక్షయాన్ని పట్టి తెలాలా, కుల నాశం అనేది ఏమి తెలాలా, మిత్ర ద్రోహం అంటే ఏమి తెలాలా. అట్ట ఉండారు ఆ దుర్యోధనాది. దేనికంటే వాళ్ళు ఈ సొత్తులు దిల్లో పేరాస పట్టిపోయి అది మనకు మట్టునే సొంత వాళ్ళు ఇంకోరు ఉండకూడదు అట్టనే గుణాలు పెట్టుకుంటారు. కాబట్టి మనకు ఆ గుణాలు లేదేక అట్ట ఉండప్పుడు మన దేనికి ఈ కుల క్షయాన్ని పట్టింత బాగా తెలిసి దాన్ని బాగా చూసుకుంటా ఉండే మన దేని ఆ పాపాలుండి మన విలకి రాకూడదు. అదాவது వీళ్ళు ఏం చెప్పింది వచ్చేయండి ఒక్కొక్కటిగా మెల్లిగా చెప్పు. నాకు విరుపలేదు అన్ని చెప్పి ఇప్పుడు ఏం చెప్పింది ఆరంభించాడు. ఆ మన అందరు మొదట నాకు విరుపలేదని తనని మట్టు చెప్పినాడు. ఇప్పుడు ఇది ఈ పోర్ చేతే మన అందరినే పాప వచ్చి నుంచి అందరూ చెప్పింది ఆరంభించాడు. ఇప్పుడు ఇక్కడ అని అందరు మన అందరికి
ఇది బాగా చూసేము కులాన్ని నాశనం అవుతుంది అన్ని మనకు బాగా తెలుస్తుంది. అటువంటిప్పుడు మన దేని పోరు చేయాలా అట అనేసి కృష్ణుడితో వాడి కృష్ణుడితోనే మాట్లాడతానండి. కృష్ణుடைய సపోర్ట్ ని ఎదురు చూసి వాళ్ళకి వద్ద రీజనింగ్ తో ఎత్తి పెట్టండి. మనం ఈ పోర్ చెయ్యాదో దీని నుంచి పెద్ద పాపాలు అన్ని వస్తుంది. దాని నుంచి ఇది ఎట్ట మనకు తెలాకుండా పోవచ్చు. మన వచ్చి ఇది బాగా తెలిసింది మనకు. దాని నుంచి మనం ఈ పోరు చెయ్యాల్సింది లేదు అనేదాన్ని అంటే కన్ఫర్మ్ చేసుకుంటా వచ్చేయండి ఒక్కొక్క శ్లోకాలోని. సరే ఇంకొకరు వాసిస్తే యత్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయం అస్మాభిః పాపాతస్మాత్ నివర్తితుం కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. కులక్షయే 40వ శ్లోకం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మః అభిభవత్యుత. దీనిలోనే నేను చెప్పింది పూర్వం. ఇప్పుడు ఈ ధర్మం అనేది ఎట్టా అలింజుతుంది, కులం నశించేప్పుడు కులక్షయే అంటే కులం నాశం అవేప్పుడు ప్రణశ్యంతి కుల ధర్మాః సనాతనాః అంటే తొండ్రుదొట్టు పరంపరగా మన ఒకటిని కుల ధర్మాన్ని ఫాలో చేస్తా వచ్చేవిగా అది పూరానేని నశించిపోతుంది. అదావదు మన అనుష్ఠానాలలో ఉండే అదావదు మన పెద్దలు అందరూ ఫాలో చేసిందని మనని ఫాలో చేసుకునే వచ్చేవు అది పూరానేని నష్టం అవిపోతుంది. ఇప్పుడు అవిసిందేగా ఇప్పుడు ఇండియాలో ఈ బ్రాహ్మణ ధర్మనో క్షత్రియ ధర్మనో ఈ వర్ణాశ్ర ధర్మని లేదు, అనగా వర్ణ ధర్మాలు లేదు, ఆశ్రమ ధర్మాలు లేదు. వర్ణ ధర్మం అనేది ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రర్ అనే ఆ ధర్మాలు మనతో లేదు. అదే మరి బ్రహ్మచారి గృహస్థన్ వానప్రస్థం సన్యాసి అనే ఆ ధర్మాలు లేదు. అన్నిలోని కులపం కులపం అన్ని ఏకపట్ట పోర్లు వచ్చిన దాని నుంచి ఈ తురగాళ్ళ పోర్లు ఈ బ్రిటిష్ వాళ్ళే అన్ని ఇది వచ్చిందిలో మనకు వచ్చి మనోడియ కళాచారం అంటేనే ఏమినే తెలకుండా ఇప్పుడు మన కళాచారాన్ని మననే తిట్టే అలవుగా మనం చేసి పెట్టుకున్నాం. ఏం ఇట్ట ఉంది అంటే మన ఇప్పుడు ఇట్ట చదివి ఇంకా కొత్తగానే మన ఈ గీదెలు ఇట్ట మారి దీని చదవంగానే మనోடைய పెరుమై మన కళాచారத்தினுடைய పెరుమై మనకు తెలిసిందిగా ఆరంభించుతుంది. బట్టి తెలుస్తే చాలదు, మన తెలిసిన వాళ్ళు మొదట దీన్ని ఫాలో చేసిందిగా ఆరంభించితే ఆటోమేటిక్ గా దాని బ్యూటీని మన ఇంకొకరే దాన్ని ఎత్తుకొచ్చింది. మనకు మన அடுத்த జనరేషన్ దాని అది ఎత్తుపోయి చేర్చింది. మననాల ఒక అనిల్ మరి ఎంత మన నుంచి ముడించడో ఆ ఒక దీని మన చెయ్యచ్చు. ఇక్కడ ఏమిచ్చింది, కులక్షయే ప్రణశ్యంతి కులం వచ్చి నాశం అవేపుడుకు కుల ధర్మాహ సనాతనాహ అంటే పరంపరగా వచ్చిన ఆ కుల ధర్మాలు అన్ని నేని ప్రణశ్యంతి అంటే నాశం అవుతుంది. ధర్మే నష్టే ఆ కుల ధర్మాలు నశించేప్పుడు నష్టం అవేప్పుడు కులం కృత్స్నం అంటే ముழுசுగా కులం ముழுవదిలోని అధర్మాహ అభిభవత్యుత అధర్మ అన్ని నేని ఏకపట్ట అధర్మం వచ్చి అధర్మం తలవిరుగా ఆడింది ఆరంభిస్తుంది. అధర్మనే అన్ని తావులో వ్యాపించి ఉండిందిగా ఆరంభిస్తుంది. ధర్మాలు నష్టం ఏమైప్పుడు అధర్మం ఆటోమేటిక్ గా అక్కడ వచ్చి కూడి ఉంటుంది. అదే ఇప్పుడు మన కలియుగాలో అన్ని తావులో అన్ని దీనిలోని దానే సుతా ఉండవు. ఏదో ఒకటి రెండు తావులో మట్టునే
మనకు ఏదో తొట్టుకో తడచుకో అని కొంచెం ఉందే తవిర అన్ని తావులోని అధర్మం 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 చూసే తావు పూరా అధర్మం మట్టునే ఉంది. మన ఇంకా దీనికి బ్రహ్మ ప్రయత్నం చేతనే ఇది ఇంకోతర దీని దీని మన ఈ కల్చర్ ని తిరిగి వర్ణ ఆశ్రమం లేకపోతున్నాலும் మన ఒక మంచి అதாவது అతను ఏం చెప్పారంటే బట్టి యాటిట్యూడ్ భావనేని మన మంచి వాళ్ళగా ఉంటాం ఇంకా వాళ్ళు మంచి వాళ్ళగా ఉంటారు ఇంకా రిచువల్స్ గా దేనికి అటని చెప్పినారంటే రిచువల్స్ లేదా செயல்கள் ఆ రిచువల్స్ అనేది ఆ ఫంక్షన్స్ మన అందరు సేరి ఉండి ఆ పెళ్లి అంటే ఉరవినర్లు అందరినీ పిలిచి దాని ఆ బాగా చేసేది అనగా దాని మురైగా అన్నిని ఒక మురైగా చేసేది అనేది వచ్చి ఎంత ముఖ్యం అనేదాన్ని మన బాగా పురించుకోలే. ఆ ముర లేకుండా చేసేప్పుడు అది కొంచెంగా అழிంజిందిగా ఆరంభిస్తుంది. అట్ట అழிంజింది ఆరంభించేప్పుడు మన ఒక్కటినే ఆ వట్టి భావనలోని ఆ మంచి గుణాలు మట్టు ఉంటే చాలదు. అది వచ్చి ఎప్పుడు గాని మారుసును. అది వచ్చి ఆ సూழ்நிலைకి తగ్గట్టు ఇది మారేదాని నుంచి ఈ వర్ణ సంగ్రహంగా అదావదు அடுத்ததிల్లో వాళ్ళు చెప్పపోయారు ఈ కుల స్త్రీలు అన్ని వాళ్ళ కర్పులను ఇழந்து వర్ణ సంగ్రహం అదావదు వేరే వేరే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వేరే మతాల్లో వేరే వర్ణాల్లో క్షత్రియన్ వైశ్యాన్ని పెళ్లి చేసేది అట్ట మాదిరితోని వేరే వేరే ఊరిని పెళ్లి చేసేప్పుడు అక్కడ ఏం ప్రచన అవసరం ఏ కళాచారాన్ని వాళ్ళు పిన్బట్టడం ఒకటి పురించదు. మన ఇప్పుడు చర్చ్కు పోవడనా లేకపోతే ఇక్కడ కోయిలకు పోవడనా లేకపోతే మాస్క్ పోవడనా కోయిలు పోవడనా ఎదినే తెలియదు. అదే టయాలో ఒక్కరుடைய దేవుడు వచ్చి కులదైవం అనేది ఒక్కటిగా ఉంది, ఇంకొకరుடைய కులదైవం వైష్ణవంగా ఉంటే వాళ్ళుடைய కులదైవం వేరేగా ఉంది. అట్టానేప్పుడు ఆ దల్లో ప్రచన వాళ్ళు ఫంక్షన్ ని ఒక మారి కొండాడుతారు, మన ఫంక్షన్ ని వేరే మారి కొండాడుతారు. దల్లో ప్రచన అట్ట ఉన్నప్పుడు అమ్మ ఒక క్యాస్ట్ అయ్య ఒక క్యాస్ట్ ఉంటే ఆ బిడ్డ దేని ఫాలో చేసిన అందరు మ్యూట్ వేస్తున్నారా? మ్యూట్ వేసుకోండా. ఇప్పుడు ఇదిలో అట కుల ధర్మాలు పూరం నాశం అవిందుకు ఆ నాశం అవంగా అధర్మనే అన్ని తావులో వ్యాపించి ఉన్ను. అధర్మం వచ్చి తల విరిచి ఆడిందుకు ఆరంభించును అనేదానే ఈ 40లో చెప్పినారు. కులక్షయే ప్రణశ్యంతి కుల ధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో బిభవత్యుత. அடுத்து 41 అధర్మో బిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. దీనిలో వాడు ఆండాలు ఇది అవేప్పుడు వాళ్ళుடைய కర్పుడు ఇది అవేప్పుడు ఎట్ట జాతి కలపుంతా అవితుంది అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అధర్మాభి భవాత్ కృష్ణ, హే కృష్ణరే ఈ అధర్మ వచ్చి అభిభవాత్ అంటే బాగా వ్యాపించి పోయేప్పుడు ఆ అన్ని తావులో అధర్మనే తల విరిచి ఆడేప్పుడు ఆ వ్యాపించేప్పుడు కుల స్త్రీయ ప్రదుష్యంతి. కుల స్త్రీయ అంటే ఈ కులాల్లో ఉండే కుల పెన్గళ్ అందరునేని ప్రదుష్యంతి అంటే వాళ్ళ కర్పుని ఇళందుతున్నారు. వాళ్ళు ఇప్పుడు తురగాళ్ళు దిల్లో అంతా నడిచేప్పుడు తురగాళ్ళు పోరు ముందర ఔరంగజీబ్ కాలాల్లో అనగా అన్ని ఎన్నో ముస్లిం పడేడుపు బ్రిటిష్ పడేడుపు ఉన్నప్పుడు ఆండాలని వద్దే చేసి పెట్టారంతా మేము ఇప్పుడు కూడా వీళ్ళ కాశ్మీర్ లో దిల్లంతా ఆండాలని వేసి ఎంత హింస చేశారు అనేదాని మన సూతానే ఉండాం. అట్టనేప్పుడు అట్ట మారి ఆ ప్రచనలంతా అవేప్పుడు వాళ్ళు ఆండాలని తూక్కుపోయేది. వాళ్ళకి ఇక్కడ పోర్లో వాళ్ళందరూ చచ్చిపోయినారు అనేప్పుడు ఆండాళ్ళకి
పాదుగాపు అనేది లేదు. దీనికోసమేని రామకృష్ణ విజయాలంతా ఒక దీన్ని చూసేప్పుడు ఆ రాజ్యపుత్ర పెண்கள் అందరినీ ఆ మొవాళ్ళు సచివంగానే ముడించిన మట్టు జోడ వేసి చూసేరు ఆండాలు కూడా. అనగా దల్లోని వాళ్ళు తోతంగానే అందరు మొత్తంగంట అట్టనేని తీకుడిచారంట. ఎన్నో గురు ఆండాలు అట్టే 4000 ఆ రాణి మొదట ఇది అవుతుంది. వాళ్ళతో కూడా అన్ని ఆండాలు సేరి ఫుల్ అనే తీకుడిచిండారు. అట్టంతా నడిచింది ముందర. ఆయనతా చూసేప్పటికి ఎట్ట దాని మారిసింది, ఎట్ట అందరు ఎంత దాని ప్రయత్న పడేరు. మన దేనికి ఇట్ట ఉండాము, మన దాని పురించుకోకంటనేని, అదావదు మన ఏముండాము, మన లైఫ్ బాగుందా, మనం ఇట్టా ఉంటే సాను అనే ఒక కురుగియ మనపాన్மைతో అది మట్టు సాను అట్ట ఉంటే సాను, మన బానే ఉండాము, మన రూపాయి సంపాదించేమా, తినేమా, నిద్రపోయేమా సాను అనే అలవు మట్టునే మనవుடைய வாழ்க்கை ఉంది. అది లేకుండా అన్నికి ఎట్టా ఉండాల, సముదాయం ఇంకా ఎట్టా బాగుండాల, ఏం ఇది చేస్తే ఇంకా ఇదిగా ఉన్నా అనే దానిని మన వద్దు ఇదిగా పోబోతున్నాం. ఒక ఫ్యామిలీ రోగనాన్ని ఇదింతా ఎత్తుకొచ్చినాముంటే ఇదింతా ఇంకా ఆ ఫ్యామిలీ మొదట ఒక్కొక్క మనిషిని ఇది ఆ ధర్మాన్ని నిలైనాటేందుకు మన పాటుపడినామంటే కొంచెం కొంచెంగా మన ఫ్యామిలీ అది మారి అవును. ఆ ఫ్యామిలీ అట్ట అవంగా ఆటోమేటిక్ గా అదే సముదాయం. ఒక్కొక్క ఫ్యామిలీ అనేప్పుడు మన ఫ్యామిలీలోనే ఎన్నో గురుండవు. ఆ ఒక్కొక్క ఫ్యామిలీని ఒక్కొక్క ఏకపట్ట కుటుంబాలు ఏకపట్ట మనుషులు ఉండారు. అట్ట అనేప్పుడుగా అదే సముదాయం అవుతుంది. అట్ట కొంచెం కొంచెంగా చేంజెస్ వచ్చినాయి. ఇక్కడ వచ్చి ఏమైంది, కొంచెం కొంచెంగా అది అழிஞ்சే అధర్మం వచ్చి ముందుగునంది అనేదాన్ని ఇక్కడ చెప్పారు. பெண்கள் கற்பு இழந்துతున్నారు. ఓ వార్ష్ణేయ అంటే కృష్ణర్ని చెప్పారు. వృష్ణి కులం వాళ్ళ కులం పేరు. ఈ కులం పట్టి చెప్పేదానించి అతడు దీని అర్జునన్ వచ్చి వృష్ణి కుల ఇళవళే రాజానే అటానిసి కృష్ణర్ని చెప్పారు. వార్ష్ణేయ అటానిసి కృష్ణ ఏమవుతుంది, స్త్రీసు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకర. ఈ స్త్రీలు ఇట్ట మారి ఇదవేపుడుకు సెడిపోయేప్పుడుకు జాతి కలపు వర్ణ సంకర అంటే జాతి కలపుంతా అక్కడ వచ్చింది. జాతి కలపు ఉంటే ఏమింటే ఇప్పుడు తురగాలు అన్న ఇక్కడ తురగాలు హిందూస్ మ్యారీస్ పెళ్లి చేసుకునేది అనగా అట్ట మారి వేరే జాతి వాళ్ళని ఇంకొక జాతి వాళ్ళు పెళ్లి చేసుకునేది. ఇట్ట వర్ణ కలపు అవుతుంది. వర్ణ కలపు, జాతి కలపు, మత కలపు ఇట్టంతా అన్ని మిక్స్ అవుతుంది. అట్ట మిక్స్ అయ్యేప్పుడు ఏమవునంటే మన ఉడేది పూరా ఏ దీన్ని మనం ఫాలో చేయాలా అనేదే పురించకుండా అన్ని నేని అణించుకునే వచ్చింది. కొంచెం కొంచెం గాని అన్ని ఉడయ అழிవునే ఇక్కడ మనం చూసేము. అది మన కణ్ కూడా ఇప్పుడు చూసేము. సరే, அடுத்து దీని ఇంకొక చెప్తే అధర్మో విభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. அடுத்து 42 సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ హతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదహ క్రియాః. సంకరః నరకాయ ఏవ కులజ్ఞానాం కులస్య చ హతంతి పితరః హ్యేషాం లుప్త పిండ ఉదక క్రియాః. అదావదు సంకరః ఈ జాతి కలపు నుంచి ఏమవుతుంది, కుల జ్ఞానం ఈ కులాన్ని నాశం చేసిన వాళ్ళని కులస్యచ ఆ కులాలో ఉండే మనుషులని నరకాయ ఏవ నరకానికే పోతురు అటాని చెప్పారు. అదావదు ఈ జాతి కలపు ఇన్ని ఉండేదానించి ఈ అన్ని ప్రచనలు ఉండేదానించి అందరునేని నరకానికే పోతురు అటనేది. దేనికోసం నరకం అనేది ఏమి, నరకం అనేది తనిగా స్వర్గం నరకం అనేది వేరెక్కడో లేదు. మన வாழ்க்கைలోనే మనం ఇప్పుడు అనుభవించి తాండమే. అన్ని ఏమి, అన్ని నరకనే. ఈ అరసిల్వాదిలే ఇన్ని అన్ని ఉడయ దీని కన్ఫ్యూజ్ అవి
ఏది ఏం చేసేమో ఫుల్ అధర్మం తల విరిచి ఆడుంటాంది. దానిలో మన வாழ்க்கையே ఒక్కొక్క మూమెంట్ ని మన అన్నిని ఫేస్ చేసేది పూరా నరకనే. ఏ ఇదిని ఒక కరెక్టా ఆ ధర్మపడియో ఎదినో నడకండ ఉన్నప్పుడు ఒక్కొక్క మొమెంట్ ని మన வாழ்க்கைయేని ఆ నరకానికి పోయి సచ్చి పుట్టుతా ఉంటాము అనేగా. ఏ ఇదిని క్లీనా ఫ్రీగా మూచి విడిచిందలోలా, ఫ్రీగా வாழ்க்கைని నడిపించిందలోలా ఒక్కొక్క మూమెంట్ ని అయ్యో ఇంకా అడుతు ఏమవునో అంటానేసి ఎంచేట్టుగానే అవుతుంది. దాని ఇక్కడ చెప్పేది ఆ కుల అందరినే నరకానికే ఇట మరి కులాన్ని జాతి కలపవి కులం నాశం అవే ఇప్పుడు ఆ కులం నాశం చేసిన వాళ్ళని ఆ నాశం అడంజిన కులం అన్ని దానిలో ఉండే మనుషులు అందరినేని నరకానికే పొయ్యేరు అట అని చెప్పారు. అది మట్టు లేదు, పతంతి పితరహ హీ ఏషాం వాళ్ళుடைய పితరహ అంటే முன்னோர்கள். அதாவது சச்சி మన ఈ తర్పణం ఇదంతా చేసేవేగా ఆ మున్నోர்கள் మనకు మూదాదరైகள் చెప్పేమేగా మూదాదయ్యர்கள் వాళ్ళు వచ్చి వాళ్ళకి మన పిండం ఇదంతా ఇచ్చేము. దేనికోసం? వాళ్ళు మంచి ఉలకానికి వాళ్ళు పితృ ఉలకానికి పోయింటారు. వాళ్ళని ఇంకా మంచి ఉలకానికి పోయింది మన ఈ పిండం ఉదకం అన్ని ఇచ్చేప్పుడు ఆ పుణ్య బలాన్ని వచ్చి వాళ్ళని వచ్చి ఇంకా మంచి ఉలకానికి ఎత్తుకోను అనేది వచ్చి శాస్త్ర ఐదీకాలు. కాబట్టి ఇది నుంచి ఏమవుతుంది, దాన్ని చేసింది కూడా మనిషి ఉండదు. అట్టానేప్పుడు వాళ్ళుடைய ఇదిని వాళ్ళని పితరహ ఏసాం పితరహ వాళ్ళుடைய మున్నోర్లు కూడా ఈ పిండం దర్పణం ఒకటి లేకుండా ఆ క్రియాలు అంటే செயல்கள் అది లుప్త అంటే అది లేకుండా పతంతి అంటే వాళ్ళని పడితున్నారు వీళ్వాர்கள் అటని అర్థం. వాళ్ళని నరకాలనే పోయి సేరేరు. ఈ పుణ్యం ఉంటే వాళ్ళని వేరే నెలకి పోతురు. అదావదు దాని సామి ఏం చెప్పినారంటే మన మూదాదేయులు మంచి వాళ్ళుగా ఉంటే మన చేసే ఈ పిండం తర్పణం అన్ని వాళ్ళ మన అయ్య అమ్మలాకు పోయి సేరును. అదే ఇది మన అమ్మాయిలు మంచి వాళ్ళుగా ఉండేరంటే వాళ్ళకి ఈ పుణ్యం తేవలేదంటే వాళ్ళు మంచి ఉలగాని మొదటనే పోయినేరంటే మన చేసి ఈ శ్రార్థం అన్ని ఇంకా వేరే దూరు ఆ దిల్లో ఉంటారో ఆ పితృ లోకాలు ఉంటారో వాళ్ళకుని ఇది ఇంత పోయి సేరునట. ఆ పుణ్యం మన వాళ్ళకి చేసే ఆ పుణ్యాలు మనకుని పుణ్యంగా వచ్చి మనని సేరును అనేట్టుగా శాస్త్రాలు ఉంది అనేట్టుగా సామి చెప్పినారు. ఇట మారి ఉండేదానికి మన వచ్చి కండిపా ఈ తర్పణం ఇది ఇంత చెయ్యాలే. మన వచ్చి ఆ మూదాదయ్యర్ని కండిపా మన మనసులో ఎంచి వాళ్ళ కోసం ఆ ఒక నాడుని స్పెండ్ చేయాలి అనేట్టుగా చెప్పినారు. దీని మన ఉడిసి రాకూడదు. అట్ట ఉడిసేప్పుడు అన్ని నేని ఆ వీల్చికే నరకానికే ఎత్తుపోయి ఉడుసును అనేది ఈ 42వ శ్లోకాలో చెప్పారు. తిరిగి చెప్పారు. శంకరో నరకాయేవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదహ క్రియాః దోషైరేతైః కులజ్ఞానాం వర్ణ సంకరకారకైః தயவுசெய்து லைனில் காத்திருக்கவும். కులధర్మాశ్చ శాశ్వతాః